ఎస్, కమింగ్ టు ఇండియా అలయన్స్, ఇది చూస్తే సీట్లు 2024లో 234 ఉంటే సర్వే ప్రకారం ఇప్పుడు కనుక జరిగితే 208కి తగ్గుతాయి అని చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీకి పాపులారిటీ పెరిగింది, అట్ ద సేమ్ టైం సీట్లు మాత్రం తగ్గినట్టుగా చూపుతున్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? పాపులారిటీ అంటే విజిబిలిటీ కనపడుతున్నాడు కదా, ఇది కాదు, కనపడుతున్నాడు కదా, ఈ మూమెంట్ ఆ మూమెంట్ అది వెళ్తాం కారణం తిరగడం. సో పాపులారిటీ పెరిగింది, ఓహో కనపడుతున్నాడు ఏదో చేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అది అది అంతవరకు ఉంటుంది కదా, మీడియాలో కనపడుతున్నాడు, ఓహో బాగా చేస్తున్నాడండి, బాగా కనపడతాం. అందువల్ల అది ఓట్స్గా ట్రాన్స్లేట్ అవటం వేరే విషయం. ఎందుకంటే చాలామంది ఓటింగ్ వచ్చేటప్పటికి ఒక స్టెబిలిటీ కావాలి, స్థిరత కావాలి చూస్తారు. తర్వాత ఎలాంటి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నా, నువ్వు ఆల్టర్నేటివ్ ఏం తీసుకొచ్చి పెడతావు బల్ల మీద, అది ఆలోచిస్తాడు. ఓటర్స్ ఎడ్యుకేటెడ్ అయిపోతా వస్తున్నారు కదా, అంత సింపుల్గా రావట్లేదు కదా, వాళ్ళు జడ్జ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేది ఏంటి, ఆయన విజిబిలిటీ పెరిగింది, అస్తమానం తిరగటం చేయటం చాలా ఇంటెలిజెంట్గా చేస్తున్నారు. స్టాలిన్ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు బీహార్లో, స్టాలిన్కి ఒక్క ఓటు లేదు, ఎందుకంటే అక్కడ జనాన్ని చూడవు, నా వెనకాల ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, అది చూపెడతాను అది చూసేవాడు ఆ ఓరా పెంచుకుంటాను, కానీ క్లియర్గా చేస్తున్నాడు. కానీ అది మీరు అన్నట్టుగా ఓట్స్ రావట్లేదంటే అది ఇంకో విషయం. సినిమా స్టార్స్కి పాపులారిటీ ఉంటుంది, మళ్ళీ ఎవరు ఓటింగ్ అది కూడా ఉన్నది కదా, చూసాం కదా చరిత్రలో, చూసాం కదా. ఊరికైనా సినిమా స్టార్స్ అంటే వాళ్ళు వెళ్తాం, చూస్తాం, వాళ్ళ గురించి జీవితాలు అన్నీ తెలుస్తాయి. ప్రతి ఒక్కరు ఫోన్ మీద వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటారు, ఎగబడి చూస్తారు, ఆలోచిస్తారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, అడ్మైర్ చేస్తారు, కానీ ఓటు ఇవ్వాలి. అందువల్ల ఎలా వస్తుందో చూడాలి, ఇంకా టైం ఉన్నది. అంటే ఇండియా అలయన్స్ కి ఈ కాస్ట్ సెన్సస్ అనేది ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందంటారా? 72% మంది కాస్ట్ సెన్సస్ కి సపోర్ట్ చేస్తామని సర్వేలో వచ్చింది. రావచ్చు, కానీ మరి 28% చేయట్లేదు కదా. కాస్ట్ సెన్సస్, కాస్ట్ మీద వెళ్దాం అనుకుంటే చాలా రియాక్షన్ వస్తారు. ఎవరైతే కాస్ట్తో ఆడతారో ఈ దేశంలో, విపి సింగ్ ఒక ఉదాహరణ చెప్తున్నా, విపి సింగ్ ఆడాడు, మళ్ళీ అడ్రస్ తగ్గకుండా పోయాడు. ఎందుకంటే ఇంటికాడ పడుకున్న వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు వ్యతిరేకంగా. కాస్ట్ అనేటప్పటికీ మా హక్కులు కొన్ని తీసేసుకుంటున్నావా అని వస్తాయి. చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. కాస్ట్ ఇలా డివైడ్ చేస్తే అంతమంది ఓటేసేస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు, అది నేను ఒప్పుకోవట్లేదు. కాస్ట్ చాలా సెన్సిటివ్ మ్యాటర్, అదేదో లెక్కలు వేసినట్టుగా, మ్యాథమెటిక్లు వేసినట్టుగా, డోబీ అకౌంట్స్ చేసినట్టుగా చేస్తే కుదరదు. అలా కాస్ట్ సెన్సస్ చేయండి అందరూ అంటారు, ఎందుకంటే వాడు కులానికి ఏదో వస్తుంది, అదికేదో వస్తుంది అనుకుంటాడు, ఆఖరికి రానప్పుడు ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల అది సెన్సిటివ్గా డీల్ చేయాలి. అది అగ్రెసివ్గా నెగిటివ్గా డీల్ చేస్తే నా వ్యూ ప్రకారంగా అది ఆఖరికి ఉపయోగపడదు అనుకుంటాను. చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి కాస్ట్ సెన్సస్. ఊరికనే అది ఏదో ఇలా చేస్తే అలా చేసేస్తే అయిపోతుంది అనుకోవటం కష్టం. ఇప్పుడు బీహార్లో నడిచే ఈ సర్ వివాదం ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర రాజకీయాలు అలాగే ఓటర్ కాన్ఫిడెన్స్ పై ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అస్సలు ఎవరో పట్టదు. పెద్ద సర్వేస్ కూడా వచ్చింది దాని మీద. అది ఇష్యూ కాదనుకుంటాను, అది ఇష్యూ కాదు, అది ఎవరు పట్టించుకోరు. ఓట్ చోరీ అయిపోయిందని పట్టించుకోరు. అది ఆ పక్కన ఉన్న తేజస్వి యాదవ్ మోహన్ చూస్తే కూడా తెలిసిపోతుంది, ఉత్సాహం లేకుండా తిరుగుతున్నాడు. అది ఎందుకంటే అది ఇష్యూ కాదు. అది ఎవరు నమ్ముతారు, ఓట్లన్నీ దొబ్బేసి వేసుకున్నారని. అది మొత్తం భారతదేశంలో ఎలక్షన్లు, 3 ఎలక్షన్లు దొంగ ఎలక్షన్స్ అని ఎలా ఒప్పుకుంటాం? మన ఇంట్లోనే మనం దొంగలని మనమే ఎలా ఒప్పుకుంటాం? సో అది ఇంపాక్ట్ ఉండదని నేను భావిస్తాను. అది మంచి హడావిడి చేయొచ్చు, కానీ అది బూమరాంగ్ అయిపోతుంది ఆఖరికి అని నేను అనుకుంటాను. ఓట్ చోరీ, అది సిగ్నల్స్ కూడా వెళ్తాయి, ఏదో ఎలక్షన్ ఓడిపోతున్నాడు కాబట్టి ఎలా వచ్చేస్తున్నారా అని. అనవసరం, ఎన్నో ఇష్యూలు ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, కరప్షన్ అనే స్టిగ్మా ఒక నాయకుడి మీద వస్తే అతను ప్రజలు ఓడిస్తూ వస్తారు. కేజ్రీవాల్ ఓడిపోయాడు. తెలంగాణలో పవర్ఫుల్ లీడరు, పాపులర్ లీడరు లిక్కర్ స్కామ్ కూడా చూడిపోయాయి, లేకపోతే అతను ఓడిపోలేరు. అలాగే మీరు తమిళనాడులో
2011లో డిఎంకే ఎందుకు ఓడిపోయింది? డిఎంకే వాడు కరుణానిధి కూతురు అసోసియేట్స్ అందరూ జైల్లో కూర్చున్నారు కాబట్టి ఓడిపోవటమే కాదు, 16 కూడా ఓడగొట్టారు. 10 సంవత్సరాల స్టిక్ ఆఫ్ కరప్షన్. ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేజ్రీవాల్ ఎలా ఓడిపోయాడు? కేజ్రీవాల్ ఓడిపోతాడు ఎలా అయితే. లాలూ ప్రసాద్ ఓడిపోయి 2004-5 నుంచి బీహార్ క్యాప్చర్ చేయలేకపోయేదే 20 సంవత్సరాలు. కరప్షన్ ఒక పెద్ద ఇష్యూ. నితీష్ కుమార్ క్లీన్ ఇమేజ్ ఉన్నది, మోడీకి క్లీన్ ఇమేజ్ ఉన్నది. అది బెనిఫిట్ అవుతుంది. కరప్ట్ లీడర్ తీసుకొచ్చి రంగురంగులు వేసి కొత్త మేకప్ వేసి వాళ్ళని మళ్ళీ పెట్టుకుంటుంది కుదరదు. అట్టుకుని ఇప్పుడు వరకు బీహార్లో ఇండియా అలయన్స్ సీఎం క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేయలేదు. ఆఖరికి తేజస్వినే చేస్తారు, తప్పదు. కానీ అది ఒక హ్యాండిక్యాప్. అతను వంక చూడగానే ఒక సెక్షన్ అనుమానిస్తారు. ఏ స్టేట్లో అయినా, తెలంగాణ కూడా మీరు చూశారు కదా, గవర్నెన్స్లో మిగతా చీఫ్ మినిస్టర్స్ కంటే బాగా చేశారు చీఫ్ మినిస్టర్. కానీ ఎప్పుడైతే ఆ స్టింక్ వచ్చిందో ఆపుకోలేకపోయాడు. అది చాలా సీరియస్ మ్యాటర్. అది బీహార్లో ఆ ఇంపాక్ట్ ఉన్నది. ఎలా జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఈక్వల్ ఫైట్ అందాం బీహార్లో, చూద్దాం. కానీ ఓట్ చోరీ అసలు పనిచేసేదే కాదని మాత్రం నా భావం.